ఇప్పుడంతా మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ లో ధరణి దేవ్యానికి కౌంటర్లు వేస్తూ ఉంటుంది. ఇంకా ఆయనకు సీట్ లో కూర్చునే అదృష్టం లేదు అని అంటుంది. ఇంకా అప్పుడు శైలేంద్రేమో నేను ఎండి సీట్ కోసం ఆశపడుతున్నాను, ఇప్పుడు నా కోరిక తీరబోతుంది అని అంటాడు. ఇంకా పాస్ట్ లో జరిగిన కొన్ని విషయాలను శైలేంద్రకు గుర్తు చేస్తుంది ధరణి. ఇప్పుడు నన్ను అడ్డుకోవడానికి రిషి పైలోకంలో ఉన్నాడు అని అంటాడు శైలేంద్ర. రేపు మీకు బ్యాడ్ డే అని అంటుంది ధరణి. ఈ శైలేంద్ర రేపు గద్దె ఎక్కడం ఖాయం అని అంటాడు. ఇంకా ధరణి శైలేంద్ర కాసేపు వాదించుకుంటారు. ఇంకా శైలేంద్ర రేపు నేను ఎండి సీట్ రాకపోతే కుక్కలా నీ కాళ్ళకాడ బ్రతుకుతా అని అంటాడు. సరేలా చూద్దామని చెప్పి ధరణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా దేవయానికి నేను రేపు కాలేజ్ కి ఎండి నవ్వడం ఫిక్స్ అని చెప్పి ధైర్యం చెప్తాడు. ఇంకా ఇక్కడేమో అనుపమ మహేంద్రకి కాఫీ ఇస్తుంది. వసుధార కాలేజ్ గురించి మాట్లాడుతుంది. ఇంకా మహేంద్ర ఏమో వసుకి ఏమవుతుందో అని భయమేస్తుంది అని అంటాడు. రిషి బ్రతికే ఉన్నాడని వసు నమ్ముతుంది అని అంటాడు. రిషితో జీవితం ఎలా ఉండాలో ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది, మరి ఈ విషయాన్ని తను అంగీకరించడం కష్టం కదా అని అంటుంది అనుపమ. ఇంకా ఆ మాటలు విన్న వసు కొంచెం సీరియస్ గా ఎన్నిసార్లు చెప్పినా మీరు రిషి సార్ చనిపోయారనే అంటున్నారు ఎందుకు అని అంటుంది. ఇంకా అనుపమ ఏమో మా ఇంటెన్షన్ నిన్ను బాధ పెట్టాలని కాదు, నువ్వు వాస్తవం తెలుసుకోవాలని అని అంటుంది. ఇంకా వసు నా మనసు చెప్తుంది సార్ బ్రతికే ఉన్నారని అంటుంది. ఇంకా అనుపమ వసు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శైలేంద్రకి వసు వాళ్ళ బావ కాల్ చేసి మాట్లాడతారు. ఇంకా వసు వాళ్ళ బావేమో రేపు వాడు రాకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా వసు నా సొంతం అయిపోతుంది రేపటితో అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అనుపమ ఏమో ఈ విషయాలన్నీ తలుచుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది డల్ గా. ఇంకా వాళ్ళ పెద్దమ్మకి కాల్ చేస్తుంది. ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా వాళ్ళ పెద్దమ్మ ఏమో ఏమైంది, ఏదో కారణం లేకుండా నువ్వు ఫోన్ చేయవు కదా అని అంటుంది. ఇంకా మనసేం బాలేదు అని జరిగిన గొడవలన్నీ చెప్పుకొస్తుంది అనుపమ. ఇంకా వాళ్ళ పెద్దమ్మ షాక్ అవుతుంది. ఇంకా వసు ఏమో రిషి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.